కొంతమంది బాధితులు నన్ను కలిసినప్పుడు నేనే వస్తప్పా అని చెప్పిన. దీని పేరు ఏకశిల నగర్. మా అధ్యక్షుడు నిన్న ఉండే విక్రమ్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు ఇది గంభీరమైన సమస్య అని చెప్పినప్పుడు ఒకటే ఒక మాట చెప్పిన. ఈ రాష్ట్రంలో అనేక రకాల పేదలకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. గత 40-50 ఏళ్ళుగా ఈ హైదరాబాద్లో అనేక కాలనీలు వెలిసినాయి. దత్తాత్రేయ నగరు, భగత్ సింగ్ నగరు, వినాయక నగరు, వాజ్పేయి నగరు, అనేక కాలనీలకు రూపశిల్పి భారతీయ జనతా పార్టీ. నేను మీకు ఒక హామీ ఇస్తున్నా, ఇక్కడే కాదు, ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పాప చిన్న ఉద్యోగులు పనిచేసిన వాళ్ళు ప్రైవేట్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, డిపార్ట్మెంట్లలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేదా కూరగాయలు అమ్ముకొని ఆటో నడుపుకొని బతికిన వాళ్ళు కావచ్చు, కొనుక్కున్న జాగలకి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వాళ్ళ డబ్బులకు ఆశపడేటువంటి అధికారులు, వాళ్ళకే కొమ్ము కాసేటువంటి యంత్రాంగం ఇవాళ ఇంత హైదరాబాద్లో మీ ఒక్కటే కాదు అనేక వేల మందికి ఇలా ఉసురు పోసుకుంటాను. నేను ఒక మాట ఇస్తున్నాం, మీకు సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నాను. మమ్మల్ని బ్రోకర్లు కానీ, ఈ చిల్లరగాలు కానీ, ఈ తాటాకు చప్పులకు భయపడేటోళ్ళం కాదు మేము. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నాకు తెలిసింది 1985 40 ఏళ్ళ క్రితం ఈ నారపల్లి, అదేవిధంగా కొర్రెముల ఇలాంటి గ్రామాల దగ్గర 10,000 రూపాయలకి ఎకరం, 20,000 రూపాయలకి ఎకరం, 30,000 గంతే ఉండే. ఇక్కడ పెద్ద డిమాండ్ లేకుండే. అయితే పేదవాళ్ళు జనరల్గా ఆ కాలంలో నెలకు 250 రూపాయలే కదా, 280 రూపాయలే కదా, ఇక్కడికి ఫీల్డ్ మీదకి రాకుండానే తక్కువనే కదా కొనుక్కుంటే ఏదప్పుడు గిట్నే అవుతారు అనుకోకుండా, అంటే కొన్నవాళ్ళు కూడా గిట్ల అయిద్దని చెప్పి ఊహించకపోవచ్చు, ధర పెరుగుతుందని చెప్పి ఊహించకపోవచ్చు, దొంగలు కూడా ఉంటారని చెప్పి ఊహించకపోవచ్చు. ఉంటుంది పిల్లలకైనా అక్కడికి వస్తుంది అని చెప్పి ఆనాడు తక్కువ డబ్బుకు కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. ఎప్పుడు మారిపోయింది అంటే, ధరలు పెరుగుతున్నప్పుడు ఈ కొనుక్కున్న వాళ్ళు మా భూమి ఎక్కడుంది, మా జాగ ఎక్కడుంది, ఒకసారి పోయి చూసేద్దామని చెప్పి చూసేసే వాళ్ళు ఎక్కువ. 85లో 86లో కొనుక్కుంటే మీరు ఎవరు ఆనాడు ఇల్లు కట్టుకుంటారు కదా, ఎందుకంటే ఇక్కడ ఇంత ఇవి జంగళ్ళు, మనుషులు ఉండేటువంటి ప్రాంతాలు కాదు ఇవి. అప్పుడు ఊర్లలో ఉన్నారు కానీ ఇవన్నీ కంచెలు జంగల్లాగా మొత్తం రాళ్ళు రప్పలతో కూడుకున్నది కాబట్టి ఒకరు వచ్చి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి కొనుక్కొని పెట్టుకున్నారు. 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో కొద్దిమంది కట్టుకొని ఉందాం, మనకు వేరే దిక్కు లేదు కదా అని చెప్పి అనుకున్న వాళ్ళు మెల్లమెల్లగా ఇక్కడ ఒక స్టార్ట్ చేసి మెల్లమెల్లగా కట్టుకున్నారు. ఈ కట్టుకునే క్రమంలో ఈ ఖాళీ జాగలు కనపడ్డప్పుడు మళ్ళీ కొంతమంది బ్రోకర్లు, రెవెన్యూ అధికారుల యొక్క అండదండలతోటి మళ్ళీ వానికి పుస్తకాలు సృష్టించుడు, కాగితాలు సృష్టించుడు, మళ్ళీ వానికి అమ్మిపించుడు. ఇంకా ఎంత దుర్మార్గులు అంటే, ఎక్కడెక్కడైతే కట్టబడ్డాయో కట్టని వదిలిపెట్టేసి కట్టని వాటిని నంబర్లు సృష్టించి, ఇప్పుడు మీరు 739 నుంచి 749 సర్వే నెంబర్లు, 149 ఎకరాలు. ఈ 149 ఎకరాలలో ఒకేసారి మొత్తం కట్టుకోలేరు కాబట్టి అక్కడక్కడ ఎక్కడైతే ఇల్లు కట్టుకునే వదిలిపెట్టేసి కట్టని వాటి అన్నిటి కూడా మళ్ళా ఎన్నిసార్లు అమ్ముకున్నారు. నేను అంటున్నా, ఇవాళ ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాసుకొని పోయి ఇవ్వకపోతే నేనే పంపిస్తా రెవెన్యూ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఈ కలెక్టర్ గారికి, ఇక్కడున్న పోలీస్ కమిషనర్ గారికి నేనే దీని చరిత్ర అంతా కూడా రాసి 4 ఉత్తరాలతోటి పంపించే ప్రయత్నం చేస్తాను. బాధ ఎక్కడ అనిపిస్తా అంటే, ఇవాళ వీళ్ళంతా
మాకు ఇంటి జాగా ఉంటుంది, మాకు సొంత ఇంటి కళ నెరవేరాలి, హైదరాబాద్లో ఉంటే మా పిల్లలకు పెళ్లి చేసినప్పుడు కట్న రూపంలో ఇవ్వచ్చు అని చెప్పి గంపడి ఆశలతో కొనుక్కుంటారు. వీళ్ళు ఎవరు కూడా ఇది తక్కువ వస్తుంది, ఇది అక్రమమైందని చెప్పి కొనుక్కోలే. ఆనాడు బరాబర్ రేటు పెట్టి కొన్న భూములు ఇవి. మాకు ఎప్పుడు అక్కడికి వస్తా అని చెప్పి కొన్న భూములు కాబట్టి తప్పు కొనుక్కున్న ప్రజలది కాదు, తప్పు దొంగ కాగితాలు సృష్టించిన రెవెన్యూ అధికారులు జైల్లో పెట్టాలి. తప్పు తెలిసి కూడా పైరవి చేసుకున్నాంటి, పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటా, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి ఇలా బలుపున్నటువంటి కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొనుక్కోవచ్చు. నేను హెచ్చరిస్తా ఉన్నా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారా, ఏం చేసి కొనుక్కున్నారు, కానీ పేదల మీద దౌర్జన్యం చేస్తా అంటే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి చెప్తున్నాను. మీరు ఎవరు? మీరు ఇవాళ మొట్టమొదలుగా నేను కలెక్టర్ గారికి కోరుతున్నా, ఈ మొత్తం భూమి వివరాలను పరిశీలన చేయండి. దీనికి బాధ్యులు ఎవరో, ఫస్ట్ అమ్మిన వాళ్ళు ఎవరు, ఫస్ట్ కొన్న వాళ్ళు ఎవరు, కొనుక్కొని లేఅవుట్ చేసుకున్న వాళ్ళు ఎవరు, ఆ లేఅవుట్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరు, తదుపరి మళ్ళీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది, దానికి కారకుడు ఎవడు, మళ్ళీ ఎట్లా వచ్చింది దానికి కారకుడు, ఇవన్నీ తీయాలి తప్ప. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే, మేము అనుకున్నాం చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే కలెక్టర్లు ప్రజలకు నేరుగా కలుసుకునే అక్కడ ఉంటుందని చెప్పి అనుకున్నాం. మేము చిన్న జిల్లాలు ఉంటే మేనేజ్మెంట్ ఈజీ అవుతుందని అనుకున్నాం. చిన్న జిల్లాలు వచ్చినాయి, కలెక్టర్లు మనకు దొరకరు, కలెక్టర్ దరఖాస్తు ఇద్దామంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంత బాధ అంటే, ఇవాళ పోలీస్ కమిషనర్ ఇక్కడ ఉంటాడు, ఈ పోలీస్ కమిషనర్ గారు మనల్ని కలవడానికి టైం దొరకదు, కానీ బ్రోకర్లు కలవడానికి మాత్రం టైం దొరుకుతుంది. ఇవాళ ఇంకా ఎవరైనా పెద్దవాడు పోతే నీది పరిష్కరించుకోరా అని చెప్పేటువంటి పద్ధతి ఉంటే మరి పేదల సంగతి ఏంది? ఇలా ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్నారు 92 మంది, ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు. ఒక్క మాట చెప్పాలంటే ఈ కాలనీలో ఏకశిలా నగర్లో కొన్న ప్లాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆనాడు ప్రభుత్వ పరమైనటువంటి డిపార్ట్మెంట్లలో పనిచేసి ఆనాడు బ్యాంకులలో రుణం పొంది ఇన్స్టాల్మెంట్ కట్టుకున్న వాళ్ళు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా తప్పు చేసిన వాళ్ళు కాదు. కాబట్టి ఇవాళ నేను అడుగుతున్నా, ఏ ప్రజల సౌకర్యం కోసమైతే చిన్న జిల్లాలు కలెక్టర్లు అందుబాటు అని చెప్తూ ప్రవచించినరో మీరు వెంటనే స్పందించాలని చెప్పి కోరుతున్నాను నేను. ఇలా మీకు ఏం తీరికలేదు. ఇప్పుడు 2000 మంది కుటుంబాలు ఇలా ఖాళీ బట్టగట్టకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటే వీళ్ళకి ఏం మంచి జరుగుతుంది? మరి రెవెన్యూ అధికారులు ఎందుకున్నట్టు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐలు ఎందుకున్నారు, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓలు ఎందుకున్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగానంతా కూడా తీసుకుపోయి మరి ఇట్లా ఉన్నదని చెప్పి కలెక్టర్లు చెప్పించో, సీసీఎల్కి చెప్పించో, రెవెన్యూ మంత్రికి చెప్పించో చేయించాలి. కానీ లేదు. బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ బ్రోకర్లకు రాజకీయ నాయకుల అండ కూడా ఉంటుంది తప్పకుండా. ఎక్కడో కూడా వాళ్ళు కూడా బయటకు వస్తారు. నేను ఒకటే కోరుతున్నా, మీరు రాజకీయాలు చేసుకోండి, కానీ పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీని నేను ఇక్కడ కొత్త కావచ్చు, కానీ బ్రోకర్ల వ్యవస్థ చూడకుంటలేను నేను, దుర్మార్గుల వ్యవస్థలు చూడకుంటలేను నేను, గుండాల దౌర్జన్యం చూడకుంటలేను నేను, రెవెన్యూ అధికారుల యొక్క ఇట్లాంటి దుర్మార్గ చర్యలు చూడకుంటలేను, పోలీసు వాళ్ళు ఒక్కొక్కసారి ఉన్నవానికి ఎట్లా సుట్టమవుతారో తెలియకుంటలేను. అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాన్ని చెప్తున్నాను. నేను ఇవాళ నిర్ణయం చెప్తే ఇలా వచ్చినంటే నాకు మొత్తం 2000 మంది వస్తారని చెప్పొచ్చు, రాలే. నేను ఇక్కడి నుంచి ఒక హెచ్చరిక చేసిపోతున్నా, ఇది నా పార్లమెంట్ పరిధి మాత్రమే రాలే. తెలంగాణ గడ్డ మీద ఎక్కడ ఎవడు దౌర్జన్యం చేసినా, చట్టమే ఉన్నవాని సుట్టమైపోయి పేదలను పీడించే ప్రయత్నం చేసినా, ఇబ్బంది ప్రయత్నం చేసినా భారతీయ జనతా పార్టీగా మీకు అండగా ఉంటామని చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడ. ఇవాళ మీరు తిమ్మిని బమ్మి చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా, ఇంకో పోలీస్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తా, ఎల్లకాలం మేనేజ్ చేయలేరు. గుర్తుపెట్టుకో, ధర్మాన్ని తాత్కాలికంగా మీరు ఆపే ప్రయత్నం చేస్తుండొచ్చు, పేదల గొంతును తాత్కాలికంగా నొక్కే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ పర్మనెంట్గా నొక్కేటువంటి అధికారం నీకు కాదు కదా బిడ్డ, నీ జేజమ్మ కూడా ఉండదు. గుర్తుపెట్టుకో, ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. ఇంకా బాధ అనిపించింది, ఇలా వారు ఎవరు చెప్తున్నారు,
కౌన్సిలర్ చెప్పిండా ఇవాళ శ్రీనివాసు ఎంత బాగా అవుతుంది 5 ఎకరాల భూమి అమ్ముకొని వచ్చి లేదా ఇంతకుముందు చిన్న చిన్న నౌకరు చేసుకొని వచ్చి కట్టుకుని తీసుకున్న వీళ్ళు వీళ్ళందరి ఒక్కొక్కరి చరిత్ర రాసుకొని తప్పకుండా పంపించే ప్రయత్నం చేస్తా. నేను ఒకటే మీకు అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా, నిశ్చింతగా ఉండే ప్రయత్నం చేయండి, మీరు ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి. నేను పోలీసు వాళ్ళకి ఈ సందర్భంగా హెచ్చరిక చేసిపోతున్నా, మీరు సామాన్య ప్రజల భద్రతకు కనుక మీరు రక్షణ ఇవ్వకపోతే మీ మీద కూడా కాంప్లైంట్ చేసే పరిస్థితి ఉంటుంది, మానవ హక్కుల కమిషన్ కాంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇది ఇక్కడే కాదు, అనేక దిక్కులున్నాయి. ఇట్లా నిన్న మొన్న మీకు తెలుసు బాలాజీ నగర్ కూడా పోయి వచ్చినాం మేము. బాలాజీ నగర్ కూడా ఇదే పార్లమెంట్ కింద వస్తుంది. ఒకనాడు ఆ బాలాజీ నగర్లో కూలగొడతా అని చెప్పి వచ్చినాడు టైగర్ నరేంద్ర అడ్డం ఉండి కూలగొడతావరా నా కొడుక అని చెప్పి ఆనాడు ఎదురు తిరిగితే ఆ గుడిసెలు నిలిచిన ఆ ఇల్లు నిలిచినాయి. ఇలా వాళ్ళందరూ అయితే పాపం ఇంకా మీరన్నా ఇంత ఉద్యోగాలు చేసుకుంటారు. ఎక్కడ కన్న గడ్డ అన్నం పెట్టకపోతే కనిపెంచిన అమ్మానను అక్కడే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని వస్తారు బాలాజీ నగర్కి. జవానగర్ బాలాజీ నగర్ ఎవరి అడ్డాది? ఈ దేశంలో ఎక్కడ ఏ మూలకు పేదోడున్నా హైదరాబాద్లో బతకచ్చు అని చెప్పి వస్తే వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేటువంటి గడ్డ బాలాజీ నగర్, జవాన్ నగర్. 60 గజాలే ఉంటుంది, 70 గజాలు ఉంటుంది పాపం. ఒక తరం కష్టపడితే రేకుల షెడ్ వేసుకొని జీవిస్తారు అక్కడ. ఇవాళ ఎప్పుడో కట్టుకున్న వాటిని వాళ్ళు వచ్చి వాడొచ్చి వీడొచ్చి నోటీసులు ఇస్తా అంటాడు, కూలగొట్టిపోతా అంటాడు. 40 ఏళ్ళ క్రితం ఇవాళ 1985 2024-25 ఇవాళ అంటే ఆల్మోస్ట్ 40 ఏళ్ళు అవుతుంది. ఈ 40-50 ఏళ్ళ క్రితం వెలిసినటువంటి కాలనీలు, బస్తీలు, ఇండ్లు ఇప్పుడు కూలగొడతా అంటే ఎంత దుర్మార్గం ఉంటుందో చూడండి. అంటే కంచే చేరని మేసినట్టుగా ఏ ప్రభుత్వం అయితే పేదలకు అండగా ఉండన్నో, ఏ ప్రభుత్వం అయితే పేదలకు ఇల్లు కట్టించన్నో, ఏ ప్రభుత్వం అయితే ఇవాళ ప్రజల అవసరాలు తీర్చానో గదే ప్రభుత్వం ఇవాళ ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తా అంటే ఇంకేముంటుంది చెప్పండి. ప్రభుత్వాలు కన్స్ట్రక్షన్ సైడ్ ఉండాలి, ప్రభుత్వాలు సాయం చేసే సైడ్ ఉండాలి, ప్రభుత్వాలు పేదలకు అండగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మాత్రం ఎక్కడ చూడలేదు. నువ్వంటే కూలగొట్టుడు తప్ప కూలగొట్టుటోడు కూలిపోతాడు, కూలికొట్టేటప్పుడు బాగుపడు. అందువల్ల నేను ఇవాళనే ఈ సమస్య మీద రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గౌతమ్ గారికి, సిసిఎల్ఏ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నేను రాసే ప్రయత్నం చేస్తా. నేను మళ్ళీ హెచ్చరిక చేసిపోతున్నా, ఇవాళ గుండాలకు కూడా హెచ్చరిక చేస్తున్నా, కిరాయి గుండాలారా బీ కేర్ఫుల్ నా కొడుకు అయ్యామనుకుంటారు మీరు వచ్చి ఎవరి మీద దాడి చేస్తారు? మీరు వచ్చి ఇలా వాళ్ళు కుటుంబాలుగా ఉంటారు, ఒక్కరొక్కరు ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. 10 మంది రాగానే భయపడడం వాస్తవం. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు, గుర్తుపెట్టుకో. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళకే ఉంటారు పైసలు ఇవ్వగానే. అందుకని తప్పకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మఫ్టీలా రాసుకొని పోతారు. నేను మళ్ళీ చెప్తున్నా, భయపడకండి. మా నాయకులు మీ ఎమ్మడి ఉంటారు తప్పకుండా. నేను కూడా గిక్కనే కూతబెడి దూరం ఉంటాను. నేను పక్కకే ఉంటా, 20 నిమిషాలు వస్తాను. మీరు ఇక్కడ రింగ్ రోడ్ ఎక్కితే 20 నిమిషాలు నా ఇంటికి వస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేందర్ అంటూ ఉండగా అన్యాయం జరగలేదు. భారతీయ జనతా పార్టీ ఉండగా భయం ఉండద్దు, మీకు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మీకు మాటిచ్చిపోతున్నా. తప్పకుండా రేపటి నుంచి ఈ పని మొదలు పెడతా. కానీ మీరు కూడా కొంచెం ఐక్యంగా ఉండే ప్రయత్నం చేయండి, వాస్తవాలు మాకు నివేదించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మేము వెంట ఉంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.